హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడైతే సిఎన్జి దగ్గరికి వచ్చేసిన. చూద్దాం ఇవాళ 12 గంటలకు ఎంత అవుతుందో. అలా గ్యాస్ లైన్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మీరు కూడా స్టార్ట్ కావండి అందరూ. హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ అయితే మనకు యూట్యూబ్లో కూడా డైలీ ఎర్నింగ్ వీడియోస్ ఉంటాయి. అన్నీ రియల్ టైం ఎర్నింగ్స్ ఉంటుంది. అంటే అయిన రోజు ఎర్నింగ్ ఉండదు, బుకింగ్ అయినా కాకుండా అన్ని ఎర్నింగ్స్ ఉంటాయి మనకు. హాయ్ హలో అన్న. అయితే ఇవాళ అయితే మంగళవారము, డేట్ వచ్చేసి 9th డేట్. మన గచ్చిబౌలి దగ్గర సిఎన్జి లైన్లోకి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి 7:30 అవుతుంది. అయితే నేనైతే హాఫ్ ట్యాంక్ గ్యాస్ ఉండే, ఒక పాయింట్ అయితే దిగింది. 4 పాయింట్స్ ఉన్నాయి హాఫ్ ట్యాంక్కి, ఒక పాయింట్ తక్కువ ఉంది. అయితే ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ దగ్గర సిఎన్జి పంప్ ఉంది గచ్చిబౌలిది. అయితే ఇక్కడైతే ఇప్పుడు గ్యాస్ నింపేసుకుంటే మనకు ఈవినింగ్ దాకా చూద్దాం. నిన్న అయితే చూసింది కదా ఎర్నింగ్ ఎంత అయిందో. అయితే మళ్ళీ 8 నుంచి ఒక 10 దాకా అయితే చేసిన, ఒక 600-700 అయితే అయినాయి సపరేట్గా. కానీ 12 గంటల లెక్కని చెప్పిన కాబట్టి మీకు 12 గంటల లెక్కని చూపించిన. ఇవాళ కూడా చూద్దాము, December 9. ఇవాళ ఎంత అవుతుందో మంగళవారం రోజు ఎర్నింగ్స్ చూడవచ్చు. లైను హాయ్ హలో అన్న. అయితే 1 అవర్ అయితే పట్టింది మనకు గ్యాస్ నింపుకున్న దాకా. చూడొచ్చు ట్యాంక్ ఫుల్ అయితే చూసుకున్న గ్యాస్ వచ్చేసి మనకు 370 రూపీస్ అయితే పట్టింది. ఆల్రెడీ మనకు హాఫ్ ట్యాంక్ గ్యాస్ అయితే ఉంది కాబట్టి 370 రూపీస్ అయితే వచ్చింది గ్యాసు. అయితే ఇప్పుడు ఈరోజు చూద్దాము 12 అవర్ ఎర్నింగ్స్. 9 అవుతుంది టైం వచ్చేసి. సాయంత్రం 9 దాకా ఎంత అవుతుందో చూద్దాం ఇవాళ అయితే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ అయితే ఎప్పటిలాగా వెళ్ళేసి టిఫిన్ అయితే చేసుకొని దాని తర్వాత బుకింగ్లు అయితే స్టార్ట్ చేసుకుంటా. అయితే మనకైతే స్టార్ట్ చేయగానే ఫస్ట్ అయితే ఒక బుకింగ్ అయితే పడింది, ప్రీమియర్. లక్కీగా పంపు నుంచి బయటకు రాగానే అయితే బుకింగ్ అయితే పడింది. అయితే ఏంటంటే మనం గ్యాస్ లైన్లో ఉన్నప్పుడు ఊబర్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు అవసరం ఉందో అప్పుడే ఆన్ చేయాలి. ఎందుకంటే బుకింగ్స్ కంటిన్యూస్గా బుకింగ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే బుకింగ్లు పడతలేవు. స్టార్ట్ చేసినప్పుడే ఆన్ చేసుకోవాలా బుకింగ్స్. అయితే ఇప్పుడైతే ఒక బుకింగ్ అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. మరి ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మనకు గచ్చిబౌలి పంపు, సిఎన్జి పంప్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే పక్కన నుంచి పడింది. అయితే మనకు అమౌంట్ వచ్చేసి 457 రూపీస్ అయితే ఇచ్చిండు. బుకింగ్ వచ్చేసి ప్రీమియర్ బుకింగ్. అయితే కిలోమీటర్ వచ్చేసి మనకు 14 to 15 కిలోమీటర్స్ అయితే ఉంది. అయితే 35 మినిట్స్ అయితే పట్టింది ట్రిప్పు కంప్లీట్ కానికి. అయితే ఫస్ట్ ట్రిప్ కాబట్టి ప్రీమియరు చాలా మంచి పడింది ఈరోజు అంతా. ఇలాంటి ప్రీమియర్ ట్రిప్లు 400, 300, 500 పడితే మంచిగా అయితే ఎర్నింగ్స్ 9 దాకా చూడాలి ఫ్రెండ్స్. అయితే మూవ్ అయ్యి ఎక్కడన్నా పార్క్ అయితే చేసుకుంటే ఫస్ట్ వెహికల్. సెకండ్ బుకింగ్ కోసం అయితే చూస్తున్నా. ఫ్రెండ్స్, అయితే మనకు సెకండ్ ట్రిప్ అయితే ఇక్కడ మన బేగంపేట నుంచి అయితే పడింది, మాదాపూర్. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. కిలోమీటర్ వచ్చేసి 8 కిలోమీటర్స్. టైం వచ్చేసి 30 మినిట్స్ మీద అయితే పట్టింది టైము. మనకు రెండో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే 2 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 660 రూపీస్ అయితే అయ్యింది. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మధ్యాహ్నం అయితే ఇంటికి వెళ్ళేసి బుకింగ్లు లేవు, అందుకే లంచ్ అయితే చేసుకున్నా. అయితే ఇవాళ టైంపాస్ కాలే, అంటే చాలా రోజుల తర్వాత బిర్యానీ అయితే చేసా. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా 3 years సెల్ఫ్ కుకింగ్ చేసిన సౌదీలో. ఎందుకంటే అక్కడ వాళ్ళ వంటలు తినలే మనం, తప్పకుంటాయి. అందుకే అక్కడ కూడా వంట డైలీ చేసుకునేవాడిని, అలవాటు అయిపోయింది, అక్కడ నేర్చుకున్నా. అయితే చాలా రోజుల తర్వాత ఇక్కడైతే చేసిన వంట. పర్లేదు, బాగుంది బిర్యానీ. తినేసి స్టార్ట్ అయిపోయా. టైం వచ్చేసి 2:30 అవుతుంది. అయితే మనకైతే ఒక బుకింగ్ అయితే పడిందన్న, రెంటల్ పడింది. ఎందుకు రేటింగ్ తగ్గించేసిండు బాగా. రెంటల్ అయితే ఓకే, 1100 రూపాయలు ఉంది 3 గంటలు. అయితే చేసేసుకుందాం, సెట్ అయిపోతుంది. సాయంత్రం ఇంకేమైనా చేద్దాం. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, చూడొచ్చు. అయితే మనకు థర్డ్ ట్రిప్ ప్రీమియర్ రెంటల్ అయితే పడింది. 3 hours 35 కిలోమీటర్స్, 1171 రూపాయి, అంటే 1200 రౌండ్ ఫిగర్. అయితే ఈ ట్రిప్ 6 o'clockకి ఎండ్ అయిపోతుంది మనకు.
సెంట్రల్ ఫస్ట్ ఒక 15 కిలోమీటర్లు ఈ మాదాపూర్ 100 ఫీట్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాము. 35 మినిట్స్ అయితే పట్టింది ఇక్కడికి రానికి. అయితే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అవుతుందన్న. 100 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నాం మాదాపూర్. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారో 6 కల్లా ఈ రెంటల్ బుకింగ్ అయిపోతుంది మనది. 35 కిలోమీటర్స్, తక్కువ అయితే కిలోమీటర్ దాటకుండా మనకు 1200 అయితే వస్తాయి. దాటితే కిలోమీటర్ 15 రూపాయలు వస్తాయి. టైం అయితే అయిపోయింది, నాకు తెలిసి 4:15 అవుతుంది. ఇప్పుడు వెళ్ళిన దాకానే 5:30, 6 అయిపోతుంది. నాకు తెలిసి దీని నుంచి ఎక్కడి నుంచి అయితే పిక్ చేసుకున్నాను అక్కడే డ్రాప్ అవుతారేమో అనుకుంటున్నా, కానీ చెప్పలేము అన్నా. అయితే మనకు రెండో స్టాప్ వచ్చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ సైడ్ అయితే పడింది. రెండవ స్టాపు 6 కిలోమీటర్స్ 20 మినిట్స్ అయితే పట్టింది. అయితే టోటల్గా 20 కిలోమీటర్స్ అయితే అయ్యింది రెంటల్ బుకింగ్. మూడో స్టాప్ ఎక్కడ ఉంటుందో ఇంకో 1 అవర్ ఉంది. 1 అవర్ తర్వాత హాయ్ హలో అన్న. అయితే మనకైతే ఇట్లా డైలీ ఒక రెంటల్ బుకింగ్ 1500 2000 పడితే టెన్షన్ ఉండదు. మళ్ళీ చిన్న 2-3 ట్రిప్పులు కొట్టుకొని ఖతం చేసుకోవచ్చు. ఇట్లా రెస్ట్ అయితే దొరుకుతుంది రెంటల్ బుకింగ్. కస్టమర్ కూడా ఇట్లా దొరకాల మనకు, మంచిగా పార్కింగ్ ఇచ్చి పోతే బాగుంటుంది. అంటే చెప్పాలా కస్టమర్కు. ఇంకోటి ఏంటంటే రెంటల్ బుకింగ్ కొద్దిగా చూస్తూ ఉండాలి కస్టమర్ ఎక్కడికి వెళ్తుంది. ఇదైతే ఆన్లైన్ పేమెంట్ ఉంది, టెన్షన్ లేదు. కొన్ని క్యాష్ పేమెంట్లు ఉంటాయి. ఏమవుతాయంటే నాకు బండి తీసుకొచ్చిన కొత్తలా ఇట్లానే రెంటల్ బుకింగ్ చేసిండు ఒకటి 500, 1 అవర్ నైట్ 15-20 కిలోమీటర్లు. అయితే ఏం చేసిండంటే మెహదీపట్నం తీసుకెళ్ళిండు మాదాపూర్ నుంచి. అక్కడికి వెళ్ళినాక ఏం చేసిండంటే గల్లీలో వెళ్ళిపోయిండు వస్తా అని 10 నిమిషాల్లో అటే ఇక. అయితే ఇట్లా ఫ్రాడ్ కూడా జరుగుతుంది, జాగ్రత్త ఉండాలా. ఫ్రాడ్ అయితే ఎక్కువ ర్యాపిడోలో జరుగుతుంది, ఊబర్లో అయితే అంత ఉండదు. ఊబర్లో ఉండదు అన్న అంత, ర్యాపిడోలో అని ఉంటుంది. అందుకే నైట్ డ్రైవింగ్స్లో కొద్దిగా జాగ్రత్త. నైట్లో ఏంటంటే ఫ్రాడ్ జరుగుతుంది, పైసలు ఇయ్యరు, లొల్లీలు చేస్తారు. అందుకే డాష్ కెమెరాలు పెట్టుకోండి, బెనిఫిట్ అవుతుంది మీకు. ఇట్లా రెంటల్ పడితే ఇట్లా టీ తాగడానికి ఇట్లా రెస్ట్ దొరుకుతుంది. కొద్దిగా బండి క్లీన్ చేసుకున్నా. చూద్దాం, ఇది లాస్ట్ ఇంకొక 40-30 మినిట్స్ ఉంది. ట్రిప్ కంప్లీట్ అయిపోతే 1800 అవుతాయి. దాని తర్వాత మంచిగా ఇంకా 2-3 చిన్న ట్రిప్పులు కొట్టేసుకుంటే ఫినిష్ అయిపోతుంది అన్న. హలో ఫ్రెండ్స్, మన థర్డ్ ట్రిప్ అయితే రెంటల్ బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడనే 3 అవర్స్ అయిపోయింది. కిలోమీటర్ వచ్చేసి 21 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి మనకు 1214 రూపాయలు, 1200 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 3 అవర్స్ అయితే అందులో 20 మినిట్స్ ఎక్స్ట్రా అయింది. మనకు 1175 అమౌంట్ యాక్చువల్. అయితే 30-40 రూపీస్ అయితే ఎక్స్ట్రా వచ్చినాయి అంటే 20 మినిట్స్కు. అయితే బుకింగ్ అయితే కంప్లీట్ అయింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 3 ట్రిప్లు అయ్యి 1875 రూపాయలు అయితే అయింది. అయితే నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి నేను మైండ్ స్పేస్కి అయితే వెళ్తా, దగ్గరలో అదే ఉంది. అక్కడ నుంచి ఏదైనా ప్రీమియర్ తీసేసుకొని అయితే రౌండ్ ఫిగర్ అయితే 1900, 25 రూపాయలు తక్కువ 1900 అయితే అయింది. ఇంకొక 300 చేసుకుంటే అయిపోతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే నాకైతే మళ్ళీ అక్కడనే ఆ మేడం అయితే ట్రిప్ కంప్లీట్ చేసేసిన. ట్రిప్ కంప్లీట్ చేసేస్తే 1200 అయితే వచ్చింది. మేడం అన్నది ఆన్లైన్ ట్రిప్ ఉంది మేడం, అది మీరు 4 గంటలు 5 గంటలు సేపు కూర్చుంటా అంటే నాకేం పైసలు రావు ఎక్క ఊబర్ తరఫున. క్యాష్ పేమెంట్ ఉంటే కూడా ఎక్కువ రావు. ఎందుకంటే మీరు ఎంత టైం మీరు ముందే ఆలోచించాలా, ఎంత టైం అయితే సెట్ చేసుకున్నారో ఆ టైం దాకానే ఉంటాం మేమని చెప్పిన నేనైతే. అయితే వాళ్ళకు అక్కడ నుంచి దస్పల్లా హోటల్కి వచ్చేది ఉంది. కిలోమీటర్ ఏమో 3.5 కిలోమీటర్లు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఊబర్ గోలో 120 రూపాయలు ఏదో ఉంది, అది బుక్ చేస్తున్నారు. ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. అయితే నాకు అడిగింది, నాకు అడిగితే నేనన్నా మేడం నాది ప్రీమియర్ వెహికల్, నాకు అవి మీరు చేసే ఊబర్ గో బుకింగ్లు పడవు అని అయితే చెప్పిన. చెప్తే అప్పుడు మేడం ఏం చేసిందంటే ఊబర్ గో బుకింగ్లో రావు మేడం అంటే మళ్ళీ ప్రీమియర్ అయితే బుక్ చేసింది. ప్రీమియర్ బుక్ చేయగానే వెంటనే బుకింగ్ అయితే వచ్చేసింది నాకైతే ప్రీమియరు. అది యాక్సెప్ట్ చేసుకున్నా. 217 రూపాయలు 4th ట్రిప్పు, అదే రెంటల్ వాళ్ళదే. అక్కడ నుంచి తీసుకొని వచ్చిన మళ్ళీ. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు. అయితే నెక్స్ట్ టోటల్ అమౌంట్ అయితే 2100 అయితే అయినాయి దగ్గర.
ఇక్కడ నుంచి ఏమైనా ట్రిప్పులు పడితే బాగుండునా అని చూస్తున్నా, కానీ ఇక్కడ నుంచి అయితే పడవు. ఎందుకంటే మనం ఇక టైం వేస్ట్ చేసుకోకుండా అమౌంట్ అయితే 2093 అంటే 2100 అయితే అయినాయి. ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా అప్పుడు దాకా ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, సత్వ నాలెడ్జ్ లేకపోతే అదే హైటెక్ వెళ్ళిపోతే అక్కడ నుంచి ఏమైనా బుకింగ్లు పడతాయి. ఇంకో 200-300 బుకింగ్ తీసేసుకొని వెళ్ళిపోతే కథం. ఇక్కడ కూర్చున్నాం అనుకో అన్న, వేస్ట్. ఇక్కడ ఏం పడవు, హైటెక్ సిటీ పోవాలా అన్న. 5వ ట్రిప్ అయితే పడింది బంజారా హిల్స్, 6.5 కిలోమీటర్స్. అమౌంట్ ఏమో 300 చూపించింది, 25 మినిట్స్. ఈ ట్రాఫిక్ టైంలో 25 నిమిషాలు అంటుండు, కానీ 30 నిమిషాలు అయితే పడుతుంది. కానీ వెళ్ళిపోదాం, ఎందుకంటే బుకింగ్లు లేవు అన్న. మన కోసం బుకింగ్లు ఏం రావు, పడినప్పుడే వేసుకోవాలా. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్, ఎలా ఉన్నా. మన 5వ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 300 రూపాయలు. అయితే ఇవాళ అయితే మనకు టోటల్ 5 ట్రిప్స్కి 2400 రూపీస్ అయితే అయిపోయినాయి అన్న. మనకు 2400 అయితే సెట్ అయిపోయినాయి టార్గెట్. ఇంకోటి ఏంటంటే మనకు ఈ ట్రిప్ డీటెయిల్స్ ఏంటంటే 7 కిలోమీటర్స్ 25 మినిట్స్ చూపించింది కదా, నాకు తెలుసు 30 మినిట్స్ పట్టింది. చూడొచ్చు అన్న, పొద్దున అయితే మనము గ్యాస్ నింపుకున్నాము. 9కి అయితే స్టార్ట్ అయినా, పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం బ్రేక్ తీసుకొని కూడా చేసినా, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా 1 అవర్ టైం ఉంది. అంటే 11 అవర్స్లో 2400 రూపీస్ అయినాయి. మధ్యాహ్నం 12 నుంచి ఒక 2:30 అంటే 2.5 అవర్స్ అయితే బ్రేక్ తీసుకొని ఇంటికాడ పోయి బిర్యానీ చేసి అన్నం తినేసి బయటికి వచ్చిన. లక్కీగా ఏంటంటే చూడొచ్చు, మనకు 78 కిలోమీటర్స్ అయితే కిలోమీటర్ అయింది టోటల్. అమౌంట్ వచ్చేసి 2400. రెంటల్ పడడం వల్ల మనకు హాఫ్ ట్యాంక్ గ్యాస్లోనే 2400 అయిపోయింది అన్న. చూడొచ్చు మీరు, ఇట్లా ఉంటుంది కారోబారు ఉంటే, లేకపోతే ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ నుంచి రిటర్న్ ఎంటీ వెళ్ళాలంటే ఇంకా 7 కిలోమీటర్స్ హైటెక్ సిటీ వెళ్ళాల్సిందే. లేకపోతే ఇక్కడ కూర్చుంటే గంట కాదు 3 గంటలైనా ఏం పడవు, చిన్న చిన్నవి. ఓకే, మరి వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఒక 6th ట్రిప్ అయితే పడింది. ట్రిప్ వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్ నుంచి అయితే పికప్ ఉంది. బుకింగ్స్ అయితే ఏం లేవు ఇక్కడ, అన్ని చిన్న 100 రూపాయల నుండి 50 రూపాయలు పడుతుంది. ఏదైతే కొద్దిగా 360 రూపీస్ ఉంది. లొకేషన్ వచ్చి మన లంగా రోజు అయితే అక్కడికైతే దించేస్తే ఒక పని అయిపోతుంది. మన అమౌంట్ కూడా 2700 అయితే అవుతుంది ఇవాళ. ఇక అక్కడికి క్లోజ్ చేసేయచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకు మన లొకేషన్ బుకింగ్ అంటే కష్టం అన్న. బుకింగ్స్ కూడా అంత లేవు. ఇంకొద్దిగా అయితే ఈ బుకింగ్స్ కూడా పడవు, ఎందుకంటే మూమెంట్ డౌన్ అవుతుంది. ఇది గో ప్రయారిటీ బుకింగ్, అందుకే ఇంత అమౌంట్ అయితే ఉంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం లో అయిపోతుంది, ట్రాఫిక్ కూడా ఉండదు. చేసి కూడా వేస్ట్. ఈ ట్రిప్ చేస్తే ఇక 12 గంటల ఎర్నింగ్స్ అయితే అవుతాయి మన ఇవాళ. ఇంకోటి ఏంటంటే 12 గంటల్లో మనం 2.5 గంటలు అయితే రెస్ట్ తీసుకున్నాము. వీడియో క్లారిటీ వస్తలేదు, ఏమైందో మరి ఫోన్కి. ఓకే, అయితే లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇన్ఆర్బిట్ మాల్, ఇది హైటెక్ సిటీ. 6th ట్రిప్. ఇట్లా డైలీ ఒక రెంటల్ పడితే లైఫ్ సెట్ అయిపోతుంది. హాఫ్ ట్యాంక్ గ్యాస్లో 2400 అయింది, లేకపోతే మొత్తం గ్యాస్ అయిపోతుండే 2200 2400కి. అయితే ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం హాఫ్ ట్యాంక్లో లేకపోతే 4 పాయింట్లు గ్యాస్ ఉంచుకొని కూడా గ్యాస్ కొట్టేయడానికి వెళ్ళినాం అనుకోండి, కంపల్సరీ 500-600 కొడతాడు. లాస్ అవుతున్నాం అందులో. పొద్దున్న అయితే 370 380 అయితే అయ్యింది. లక్కీగా బతికిపోయినా. పోతే ఎప్పుడు 4 పాయింట్లు గ్యాస్ పెట్టుకొని పోతే, హాఫ్ ట్యాంక్ గ్యాస్ పెట్టుకొని పోయినా 400-500 కొట్టేటోళ్ళు. ఇవాళ అయితే ఏం కాలే అట్లా, ఎందుకంటే అదే పంపులో కొట్టించిన గచ్చిబొల్లో కాబట్టి కరెక్ట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ వస్తుంది దగ్గరలో ఉన్న. ఏ ఫ్లోర్లో రమ్మంటారు కాల్ చేసి అయితే అడుగుతా కస్టమర్కి. ఈ ట్రిప్ చేస్తే మన ఇవాళ అయితే ఎర్నింగ్ మంచిగా అయినాయి, పర్లేదు. ఏంటంటే బుకింగ్స్ లేవన్న డే టైంలో. నైట్ టైంలో చేసుకుంటే బాగుంది, నైట్ బుకింగ్స్ ఉన్నాయి. నైట్ టైంలో చేసుకున్నానికి బాగుంటుంది, కాకపోతే పడకపోతే అది తలకాయ నొప్పి మళ్ళీ. అందుకే పొద్దున్న వెళ్తే బ్యాచిలర్ ఉన్న వాళ్ళు అయితే మొత్తం పొద్దున్నగా చేసుకున్న టైం దొరికినప్పుడల్లా రెస్ట్ తీసుకొని చేసుకుంటే అవుతాయి. మళ్ళీ ఎప్పుడవుతుందో ఇట్లా మార్కెట్ ఫస్ట్ లాగా అయితే బాగుంటుంది.
కస్టమర్కి అయితే కాల్ చేసినప్పుడు ఫోన్ అయితే ఎత్తారు వీళ్ళు. మళ్ళీ పైకి వచ్చినాక పైకి ఎందుకు వెళ్ళిండ్రు, నేను కింద బుక్ చేసిన అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ఆర్బిట్ దగ్గర ఒక్కసారి కింద ర్యాంప్లో వెళ్ళినాం అనుకో, మళ్ళీ పై ర్యాంప్కి వెళ్ళాలంటే మా పెద్ద యూటర్న్ తీసుకోవాలా, బుకింగ్ క్యాన్సిల్ చేయాలా, లేకపోతే అంతలోపు యూటర్న్ చేసుకొని వచ్చినా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారు. అందుకే బెస్ట్ ఏంది ఆప్షన్ అంటే ఫోన్ ఎత్తనప్పుడు పై ర్యాంప్కి వెళ్ళిపోవాలా. అక్కడ కాల్ చేసుకుంటే వాళ్ళు ఏదన్నా చెప్తారు, ఏమైందా నా బ్రేక్ ఒత్తుకుంటే నడుపుతుంది బైక్. అయితే ఇక్కడైతే ఉన్నారు, పిక్ చేసుకుంటే అయిపోతుంది మనకు. ఇక్కడైతే రమ్మని చెప్పారు, లొకేషన్ ఇక్కడే ఉన్నారు, కనిపిస్తున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ పెద్ద గుంత అయితే ఉంది. ఇలా ఏంటంటే గలీలలో వచ్చినప్పుడు కొద్దిగా చూసుకుంటారండి, ఎందుకంటే గుంతలు బాగున్నాయి. అయితే మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ ఒకవేళ ఈ రూట్లో ఎవరైనా డ్రాప్కి వస్తే వాళ్ళు చెప్తారు కస్టమర్లు. ఇప్పుడైతే నాకు డ్రాప్కి వచ్చారని వాళ్ళు చెప్పారు, అన్న అక్కడ గుంతుందని చెప్పినారు వాళ్ళు. అయితే సరేలే గుంతుందని చెప్పిన న్యాయమైంది, ఎందుకంటే అక్కడ టార్చ్ లైట్ కూడా లేదు, స్తంభానికి లైట్లు లేవు, ఏం లేవు. అయితే మన 6th ట్రిప్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అయితే అమౌంట్ వచ్చేసి 360 రూపీస్. అయితే మనకైతే 35 మినిట్స్ చూపించింది డ్రాప్ టైం, కాకపోతే 45 మినిట్స్ అయితే పట్టింది, 10 నిమిషాలు ఎక్కువైంది ట్రాఫిక్ వల్ల. నాకు అప్పుడే అర్థమైపోయింది ట్రాఫిక్ ఎట్లా టచ్ అవుతుంది, పెరుగుతుంది టైం. మళ్ళీ కిలోమీటర్ వచ్చేసి 15 కిలోమీటర్లు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మనకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టోటల్ అమౌంట్ ఎంతో లాస్ట్ వీడియోలో అయితే వేస్తాను నేను, చూడొచ్చు. ఇప్పుడు మనకు కిలోమీటర్స్ ఎంత అయిందంటే 102 కిలోమీటర్స్, ఇంకా 4 పాయింట్స్ గ్యాస్ అయితే మిగిలింది. హాయ్ హలో అన్న, అయితే ఇవాళ అయితే పొద్దున్న 9కి అయితే స్టార్ట్ చేసినా కదా, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మీకు ఇంతకుముందు కిలోమీటర్ చూపించిన కదా 102, అందులో అయితే టైం ఉంది 9, 12 గంటలు. అందులో 2.5 అవర్స్ రెస్ట్ తీసుకున్నా, అవి కూడా యాడ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రిప్పులు కంటిన్యూ పడవు, మధ్యలో కూడా మనం హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకుంటాం, అంటే ఆగిపోతాం కదా. టోటల్గా 9 to 9 ఇవాళ 12 అవర్స్. బుకింగ్లు అయితే ఏం పడలే ఇవాళ కూడా, అసలు డౌన్ అయిపోయేది మనది రేటింగ్, ఎందుకంటే లక్కీగా మధ్యాహ్నం రెంటల్ పడింది. ఆ రెంటల్ పడడం వల్ల 1200 అయితే ఈజీగా వచ్చినాయి. అందుకే 2760 రూపీస్ అయితే అయినాయి, 2760 రూపాయలు అయినాయి. ఒకవేళ బుకింగ్ పడకపోతే అసలు టార్గెట్ అయ్యేదే కాదు. బుకింగ్లు ఎట్లా అంటే లేవని చెప్తలేను, బుకింగ్లు ఉన్నాయన్న. ఎట్లున్నాయంటే మామూలు టైంలో 300-400 పడుతుండే కదా, అలా పోయి 100 రూపాయలు తక్కువ పడుతున్నాయి. మళ్ళీ పీక్ టైంలో ఏంటంటే 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లకు 600-500 రూపీస్ అలా ఇచ్చేవాడు. మినిమం అది కాకుండా 450 రూపీస్ అని వచ్చేటి, అవి కూడా వస్తలేవు. మొత్తం మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది, అంటే రేట్ అంతా డౌన్ చేసి పడేసిండు ఊబరు. ర్యాపిడో కూడా ఇద్దరు అన్నదమ్ములు అయిపోయిండ్రు, ర్యాపిడో ఊబర్ ఇద్దరు అన్నదమ్ములే. రేట్లు ఏమి పెంచలేరు. ఏదో ఇండిగో ఫ్లైట్లు డిలే అయినాయని వీళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. కస్టమర్కి సర్వీస్ అవుతుంది కానీ మాకైతే ఏం సర్వీస్ అయితే లేదు. మళ్ళీ వాని కటింగ్ వానికి మరి బుకింగ్లు రేట్ దించి ఇస్తున్నాడు, మరి ఊబర్ కమిషన్ ఏమైనా దించుతున్నా లేదు, అన్నీ అంతే ఉంటుంది. అందుకే ఎయిర్పోర్ట్ కూడా వెళ్తలేను, ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా ఏంటంటే రేట్ ఇస్తలేడు. అక్కడ నుంచి మామూలు టైంలో ఒక 40 కిలోమీటర్లు వస్తే 600-650 ఇచ్చేటోడు, ఇప్పుడైతే మరి ఘోరంగా 550 ఇస్తున్నాడు. అందులో కూడా 100 రూపాయలు దీని ఇస్తున్నాడు. అంటే కస్టమర్కి సేవింగ్ చేస్తుండే అంతే. నాకైతే నా ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే నచ్చలేదు, ఎందుకంటే మళ్ళా మున్పట్లాగా ఫస్ట్ లాగా బుకింగ్లు ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, నాకు తెలిసి 2-3 డేస్లో అన్నా స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయినప్పుడు అప్పుడైతే బాగుంటుంది.
టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు కొందరు ఇట్లా చేస్తారు 4-5 రోజులు 6 రోజులు ఒక 8 రోజులు చేస్తారు. దాని తర్వాత మళ్ళా బుకింగ్లు స్టార్ట్ చేస్తారు మంచిగా. మనోడు చూడు ముంగట ఉంది కంపెనీ వెహికల్, స్పీడ్గా వెళ్ళిండు. సడన్గా బైక్ వచ్చింది, ముందర వెళ్తుంది కారు, నంబర్ ప్లేట్ కనిపిస్తలేదు. స్పీడ్గా వెళ్ళిండు, సడన్గా బైక్ రావడం వల్ల బతికిపోయిండు. అట్లా ఉంటుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలన్న. మనోడే ట్యాక్సీ ప్లేట్ సైడ్ కోసం ఆగింది పాపం. నేనైతే సైడ్ ఇచ్చేసిన. ఇక్కడ కూడా ఉంది. ఏంటంటే వీళ్ళు అంతా ఉరుకుడు, ఎందుకంటే కంపెనీలో షీటు టైం అయిపోతుంది కదా, అందుకే ఉరుకుంటూ పోతారు. అలా 10 రూపాయలు తక్కువనో ఎక్కువనో అన్న, 1000 రూపాయలు మిగిలిన చాలు. ఊళ్ళో కూర్చుంటే ఏమొస్తాయి, ఊళ్ళో అయితే ఏం లేదు. 1200-1500 మిగిలిన చాలన్నా. కంపెనీలో పోతాయి 1,00,000 రూపాయలు వస్తాయి అది అంటారు, కానీ చూస్తుంటారు కదా ఎట్లా ఉరుకుంటూ పోతున్నారు. కనీసం లేదన్నా వారంలో డైలీ ఒక 2 కంపల్సరీ డైలీ వాళ్ళు ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతానే ఉంటాయి కంపెనీలో బండ్లు. ఎందుకంటే టైం షీట్ అయిపోతుంది, ఆ టైంకి లాగిన్ లాగో టైంలో ఉండాలా అనేసి ఉరుకుంటూ పోతారు. సడన్గా ఒకడు దేడిది మాక్కడ రాంగ్ రూట్లో వస్తాడు, ఏదో ఒకటి వస్తాడు. మామూలు టైంలోనే మీదికి వస్తారు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్లా స్పీడ్గా ఉరుకుంటూ పోతారు కంపెనీలో బండి వాళ్ళు. కూడా ఒకడు ఆగమేస్తాడు, పరిచయం అవుతారు. చాలామంది ఇదే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కంపెనీలో ఎట్లా ఇది ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకో, షోరూమ్లో ఇస్తే ఆడు 2-3 నెలలు దాకా ఇయ్యాడు. ఇక 3 months దాకా అయితే జేబుతో పైసలు కట్టుకుని EMI కట్టుకోవాలా. మళ్ళీ షోరూమ్ వాళ్ళు బిల్ వేసినాక మొత్తం బంపర్ టు బంపర్ అంటారు, కానీ మళ్ళీ ట్యాక్స్ అంటే ఫస్ట్ న్యూ ఇయర్ అయితే ఏం కాదు, 2వ సంవత్సరం అయితే కంపల్సరీ కొద్దిగా అమౌంట్ కట్టిస్తాడు, మనకు కట్టాల్సిందే, తప్పదు. ఇంకోటి ఏంటంటే ఓలా వల్ల తక్కువ సంపాదిస్తామేమో అన్న, మీరు కంపెనీలో మస్తు సంపాదిస్తారేమో, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదించినా ఏం మిగిలవు, బరకత్ ఉండదు. మీరు 1,00,000 సంపాదించండి, నేను 50,000 సంపాదించండి, సేమ్ టు సేమ్. ఓన్ దగ్గర పైసలు ఉండవు. కాకపోతే లైఫ్లో లగ్జరీ, హ్యాపీనెస్, చిన్న చిన్న, ఇప్పుడు నేను సండే రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఆ సండే కూడా మీకు కూడా సండే రెస్ట్ ఉంటుంది. ఓలా ఒకటి చేసుకుంటారు కొందరు చేయరు. కానీ ఎంత సంపాదించినా లాస్ట్కి హాస్పిటల్కి పోతాయి, లేకపోతే ఉంటే ఏమన్నా కట్టుకుంటారు, ఏమన్నా కొనుక్కుంటారు. పోయేటప్పుడు ఓడేం కాళ్ళ కట్టుకుని కూడా పైసలు. అందుకే ఉన్నన్ని రోజులు లెక్క ప్రకారం చేయాలి. ఎంత సంపాదించినా అంత ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. అందుకే లిమిట్లో ఉండండి. ఏం ఫైనాన్స్లు అవి ఇవి EMIలు, బజాజ్ ఫైనాన్స్లు, కార్డులు చేయించుకోకండి. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి, టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు బిజినెస్ లేదని ఇంత చేసి ఆపిస్తున్నా. బిజినెస్ ఉంటే నాకు హామీ 12-2 దాకా కొట్టేటోడు నేనైతే. పోయినసారి వర్షం పడ్డది కదన్నా, పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి 2 దాకా కొట్టిన. పెట్రోల్ వేసుకొని నడిపినా అన్న, పెట్రోల్ మైలేజ్ ఉండదు అయినా నడిపిన. పెట్రోల్ వేసుకుని 1000 రూపాయలు పెట్రోల్ వేసుకున్నా. పొద్దున్న గ్యాస్ అయిపోయింది, మళ్ళీ పెట్రోల్ వేసుకున్నా 1,100 రూపాయలు. ఎందుకు వేసుకున్నా తెలుసా, ఆ రోజు ఎట్లు ఇచ్చిండంటే బుకింగ్లు కనీసం 10 కిలోమీటర్లకు 600, 700, 12 కిలోమీటర్లకు 1,100, ఫుల్ పైసలు ఇచ్చిండు ఆ రోజు అయితే. దగ్గర 6,500, 7,000 చేసిన. మొత్తానికి గ్యాస్ అది ఇది అంటే 5,500 అయితే, ఆ రోజు 5,000 చిల్లర అయితే మిగిలినాయి, 5,500 దాకా. మళ్ళీ పెట్రోల్ కూడా మిగిలింది. పెట్రోల్ ఏమి ఎక్క కాలేలే, 4 ట్రిప్పులు కొట్టిన. అట్లా పెద్ద ట్రిప్పులు పడతాయి అన్నట్టు వేసుకొని కొట్టిన. అట్లా మూమెంట్ ఉంటే చేయొచ్చు. ఈ 200-300 బుకింగ్లోకి ఏం మూమెంట్ ఉంటుంది, ఏముండదు. ఊర్లో ఉంటే ఏదో అది మెట్ల మీద కూర్చొని చౌరస్తా కూర్చొని దోస్తులతో ముచ్చట పెట్టుకొని పోతాం. మళ్ళీ అక్కడ ఏంటంటే మన దగ్గర 100 రూపాయలు కూడా జేబులో లేవనుకో, ఏ దోస్తుగాడు కూడా ఇజ్జత్ ఇయ్యడు. ఏడ పోయినా సాయి తాగనికి పోయినా ఓవర్ పట్టించుకోడన్నా మనకు. ఓడు 100 రూపాయలు ఇయ్యడు, ఇచ్చిన 100 రూపాయలు తిరిగి ఇవ్వకపోతే కింద మీద చూస్తాడు. అదే 4 పైసలు ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఎట్లున్నదో వాల్యూ, సిటీలో వచ్చి ఒక వారం ఒక నెల రోజులు జాబ్ పని చేసుకొని పోయినాం అనుకో, ఊర్లో ఒక లెవెల్లో ఉంటుంది ఇజ్జత్. కానీ మనం వాడు ఇజ్జత్ ఇస్తుండు కదా, మనం సిటీలో ఉంటున్నామా అని ఆయన మీద వేలు ఖర్చు చేయొద్దు. మనం గిడ గంటకి ఎంత కష్టపడుతున్నామో, ఎన్ని పైసలు వస్తే మనకు తెలుసు. కాబట్టి ఓన్కి ఏడు ఉంచాలి, ఆనే ఉంచాలా. సిటీలో ఎత్తున్నామని పొంగనే ఆ దావత్ అంటాడు, ఇది అంటాడు, ఓన్కి ఏమి ఇచ్చేది లేదు, అలవాటు చేయొద్దు. ఫస్ట్ మనం ఉన్న పొజిషన్లో స్టార్టింగ్లో ఎట్లా మనకు ట్రీట్ చేసింది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఉన్నప్పుడు అందరు వస్తారు, లేనప్పుడు ఎవరు మనం పట్టించుకోడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అయితే నాకైతే ఇట్లా జరిగింది, అందుకే చెప్తున్నా.
పైసలు లేనప్పుడు అసలు ఎవడేం పట్టించుకోలేదు. నాకైతే జేబులో 100 రూపాయలు తోడు ఇజ్జత్ ఇవ్వకపోయేటోడు. ఇలా సిటీలో వచ్చి ఇక్కడ పని చేస్తున్నా కాబట్టి ఊళ్ళో రెస్పెక్ట్ ఇస్తున్నారు. కలుస్తారు. పైసలు ఉన్నప్పుడే ఇజ్జత్ ఉంటుంది, పైసలు లేకపోతే ఇజ్జత్ ఉండదు, ఏముండదు. ఓ రెస్పెక్ట్ ఇవ్వదు, ఇంట్లో కూడా రెస్పెక్ట్ ఉండదు, ఏడ ఉండదు అన్న. 4 పైసలు సంపాదిస్తేనే వాల్యూ ఉంటుంది. ఆ సంపాదించి 4 పైసలు పైసా వెనకేసుకుంటూ ఉండాలి బండి కోసం. ఎందుకంటే బండికి ఏం ప్రాబ్లం వచ్చినా ఓడియాడు. నువ్వు 10,000 ఖర్చు చేయవు నీ దోస్తుల కోసం, ఒక 5,000 అడుగులకు లేవు మామ అంటారు. ఇప్పటి కాలంలో దోస్తు ఎట్లన్నా ఉండని, ఆడు గరీబ్ అని ఉండని, ఆయనకి పైసలు అడిగితే ఆడ నుంచి బాకీ తీసుకొచ్చి ఇచ్చేటాడు ఉంటేనే అంత దోస్తాను చేయాలి. లేకపోతే స్టేటస్ బరాబర్ చేయాలా దోస్తాను. మన లెవెల్ అంటే ఆస్తుపాస్తులు కాదు, మనలాగా సంపాదించేటోడు ఉంటేనే దోస్తాను చేయాలి. మనకు కూడా ఆడ హెల్ప్ చేస్తాడు, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం, అట్లుంటేనే చేయాలి. పని పాట లేనంత దోస్తాను చేసినాం అనుకో, సంపాదించినంత గర్ల్ ఫ్రెండ్కి పెడతావు కదా, గట్లా పెట్టాల్సి వస్తుంది దోస్తులు. ఓకే మరి అన్న, చూడండి ఊర్లో ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేసుకోండి. ఊర్లో అయినా సరే, సిటీలో వచ్చినా సరే, అందరూ అడుగుతున్నారు ఏ బండి కొనుక్కోవాలా అది ఇది అని. ఏదన్నా తీసుకోండి అన్న, పర్లేదు. డీజల్ తీసుకుంటే ప్రీమియర్ పడుతుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే బయట కిరాయిలలో పోతే సెడాన్ వెహికల్ కదా, వ్యాగనర్ అయితే మీరు బయట లాంగ్ 90-100 కొడితే బండి పల్లి కొడుతుంది స్టార్టింగ్ మీద. ఇదేంటంటే కొద్దిగా లాంగ్ పెడుతుంటుంది కాబట్టి బండి బాగుంటుంది. ఇవాళ ఎర్నింగ్స్ అయితే 2750 రూపాయలు. అందులో మనకు టోటల్గా గ్యాస్ వచ్చేసి 6 పాయింట్స్ అయితే కాలింది. 6 పాయింట్లు అంటే 700 గ్యాస్ వేసుకుంది. ఇవాళ అయితే 370 రూపీస్ గ్యాస్ వేసుకుంది మనము. అయితే మొన్నటి గ్యాస్ కూడా పట్టేసుకుంటే 700 చిల్లర ఉంటుంది గ్యాస్ అయితే. అందులో మనకు ఒక 400 గ్యాస్ అమౌంట్ తీసేద్దాం. 400 గ్యాస్ అంటే 4 పాయింట్స్ ఉన్నాయి కదా, 400 గ్యాస్ అమౌంట్ అయితే తీసేద్దాం. మళ్ళీ 175 రూపీస్ ఊబర్ పాస్. ఇది మాత్రం పక్కా తీసుకుంటాడు వాడు కమిషన్. టోటల్ వచ్చేసి 575 రూపీస్. ఇక 600 అనుకోండి. ఆ 600లో మనకు ఇవాళ ఎర్నింగ్స్ వచ్చేసి 2100 రూపీస్ అయితే మన ఎర్నింగ్ ఊబర్లో. ఈ 4 పాయింట్లు పెట్టుకొని మళ్ళీ పోయినా అనుకో, పొద్దున మళ్ళీ 400 రూపాయలు అయితే ఫుల్ చేస్తుంది గ్యాస్. ఓకే మై ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. అదే చెప్తున్నా మరి, వ్యాగనర్ ఏదైనా పని తీసుకోండి, కంపెనీలో పెట్టేది ఉంటే మంచి ఆలోచించుకొని తీసుకోండి అన్న. నేను చెప్తున్నాను కాదు, ఇంకా 10 మందిని అడగండి. అలా వెహికల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు, సిటీలో చేసుకోవచ్చు. బిజినెస్ లేదని కాదు, బిజినెస్ ఏంటంటే 4 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉండదు అన్న. ఇప్పుడు 4 రోజులు లేదు, తక్కువ చేస్తున్నాం. ఉన్నప్పుడు గట్టిగా ఇస్తాడు. ఈ చెయ్యని రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బుకింగ్లు పడతలేవని ఒక మైనస్ అవుతున్నాయో డేస్ మనీ పడినప్పుడు 3,000 సంపాదన అవుతుంది. అప్పుడు సెట్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఒక 7 రోజులు బుకింగ్లు ఏం చేయలే కరెక్ట్, 2,000 1,500 టార్గెట్ వెవేజీ చేసినాం అనుకో, డైలీ 1000 అయితే మిగతా రోజులు ఎట్లా ఉంటుంది అంటే గట్టిగా అవుతుంది బుకింగ్లు. అప్పుడు నీకు బ్యాలెన్స్ అవుతుంది. బుకింగ్లు మూమెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా చేసి వెళ్ళిపోవద్దు, నువ్వే చేస్తావు అన్న. మంచి బుకింగ్లు పడినప్పుడు అసలు ఇంటికి పోయబుద్ధి కాదు, పెట్రోల్ వేసుకొని మరి కూడా కొడతావు. బుకింగ్ లేనప్పుడు చిరాకు అవుతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. కానీ నేనైతే చూడండి 1.5 year నుంచి ఉన్నా, అసలు ఇప్పటిదాకా వెనకడికి వేయలే. ఉన్నా లేకున్నా 1000 రూపాయలు మిగిలిన చేసుకుంటూనే ఉన్నా. ఇవాళ అయితే అమౌంట్ అయితే ఓకే చేసేసుకున్నా మొత్తం. ఎందుకంటే రేపు ఈఎంఐ ఉంది, 14,000 కట్ అవుతాయి. అమౌంట్ అయితే నేను జమ చేసి పెట్టేసిన అకౌంట్లో. రేపు పొద్దున్న లేవగానే కట్ అయిపోతాయి. 9th డేట్ కదా, 10th అందరికి ఈఎంఐలు ఉన్నాయి. ఈఎంఐలు మంచిగా జమ చేసుకోవాలా, మంచిగా టైం టు టైం కొద్దిగా సెట్ చేసుకొని ఈఎంఐలో అయితే కట్ అయితే మనకు. అలా నెక్స్ట్ అయితే ఇక మెల్లగా చేసుకోవాలి. ఇక ఉంటాయి బుకింగ్లు. తర్వాత ఫస్ట్ తెచ్చిన కొత్తలు అయితే మంచిగా ఉండే మూమెంట్, అప్పట్లో మంచిగా ఇచ్చేవాడు. పెద్ద బుకింగ్లు ఉంటుండే డైలీ. 4-5 ట్రిప్పులు కొట్టేటోని 3,000 4,000 అయిపోతున్నా. ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది మార్కెట్. బుకింగ్లు పడతలేవని బండ్లు ఏం తగ్గుతలేవు. తెచ్చేటోళ్ళు తెస్తూనే ఉన్నారు, కొత్త బండ్లు, పాత బండ్లు తీసుకొస్తున్నారు, మస్తు చేస్తున్నారు. చేసేటోళ్ళు లక్కు కిస్మత్ ఉండాలి, అంతే. వెళ్ళాలా మంచిగా, లక్కు ఉంటే అయితే లేకపోతే
ఇంకా వీళ్ళు దారే లేదు కదా నా బండి వేసుకొని ఏం చేస్తాం, మళ్ళీ జీతం చేస్తే గదే 15,000 20,000 జీతం చేయాలా, మళ్ళీ ఒకరి కింద పట్టుడేంది. చెప్తున్నా కదా 4 రోజులు ఉంటుంది బిజినెస్, 4 రోజులు బిజినెస్ డౌన్ అయితే మళ్ళీ ఎత్తుతాడు ఊబరుడు, మంచి బిజినెస్ హై లెవెల్లో తీసుకొస్తాడు. మళ్ళీ భారత్ ట్యాక్సీ చేస్తుందంట, అది మన ఇన్స్టాలో అయితే వీడియో చూసిన. ఆ భారత్ ట్యాక్సీ ఏంటంటే ఇంతకుముందు నా దగ్గర ఉండే యాప్ నమ్మయాత్రి అని, అయితే అదే యాప్ ఉన్నదంట, ఒక అతను ఇన్స్టాల్ చేసిండు. మరి ఇన్స్టాల్ చేసుకొని భారత్ ట్యాక్సీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అది మన లాగిన్లో ఊబర్ ఎలా చూపిస్తుందో వ్యూ ఓపెన్ చేస్తే నమ్మయాత్రి అని చూపిస్తుంది, అంటే అలాగే చూపిస్తుందంట. లోపల నమ్మయాత్రి అని మెసేజ్ వచ్చిందంట ఓటీపీ. అయితే నాకు తెలిసి నమ్మయాత్రిని భారత్ ట్యాక్సీగా గవర్నమెంట్ తరఫున ప్రొవైడ్ చేసిండేమో సెంట్రల్ గవర్నమెంట్. అది రావాలన్నా 20 రూపాయలు కిలోమీటర్లు మంచిగా ఇచ్చింది అనుకో, ఈ నా కొడుకులకు ఇద్దరికి ఊబర్కు ర్యాపిడోకు మస్తీ చక్కగా అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు, వీడు తగ్గిస్తుండని ఆడ తగ్గిస్తాడు, ఆడ తగ్గిస్తుండని వీడు తగ్గిస్తాడు. ఇప్పుడు 0 కమిషన్ కదా, వాళ్ళకేం పరగబడదు. ఎందుకంటే నువ్వు చేయకు ఒక రైడ్ కొట్టినా 175 రూపాయలు కట్టాల్సిందే. ఇంతకుముందు అంటే బుకింగ్లు ఇచ్చేటాడు, ఎందుకంటే మనకి పైసలు మిగులుతుండా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడితే ఒక 100 150 అట్లా కమిషన్ వస్తుండే కాబట్టి ఏం కాకపోయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయినా కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఏంటంటే మనకి 370 రూపాయలు కట్ చేసుకుంటాడు మనకు, కస్టమర్ కట్టిన అమౌంట్లో. మళ్ళీ అందులో ఏంటంటే మనకి లీజ్ ఉంటుంది కాబట్టి అందులో కూడా మీకు లీచుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ట్రైనింగ్ అయితే 2100. గుడ్ నైట్. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. బై బై.